జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో రామకృష్ణ మరణం పలు అనుమానాలకు తావిస్తుంది. రామకృష్ణ చావుకు కారణం శివాని అనే ట్రాన్స్జెండరే కారణమంటూ కూడా ఆమె భార్య ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆ యొక్క విలేజ్లో ఉన్నాము. అక్కడ మనం క్లియర్ కట్గా చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు శివాని కొంతమందితో కలిసి తమకు సంబంధించినటువంటి రామకృష్ణను ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇంటిలోనే గొంతు నులిమి చంపి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి పూర్తిగా హాస్పిటల్లో జాయిన్ చేసి మేము అక్కడికి వెళ్ళే లోపు అక్కడ నుంచి పరారైందంటూ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి చనిపోయినటువంటి రామకృష్ణకు భార్యతో పాటు ముగ్గురు సంతానం ఉండడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిందంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బతుకుదెరువు లేదు, తాము ఎలా బతకాలి అంటూ కూడా వారి భార్య కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి మల్దకల్లో చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనతో కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏం జరిగింది అసలు? మీరు నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మాకు న్యాయం చేయాలంటూ కూడా అడిగారు. ఏం జరిగింది అసలు? ఎవరు ఈ శివాని, ఎవరు రామకృష్ణను ఏం చేసిందని మీరు అనుకుంటున్నారు? శివానికి రామకృష్ణకి శివాని అలవాటు అయింది సార్. రామకృష్ణకి శివాని అలవాటు అయినప్పుడు ఏం జరిగిందంటే, ఆమెకి డబ్బా ఆశీస్సు పెట్టి లోన్ లొంగ తీసుకొని ఆ డబ్బులు ఆశీస్సు పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడ తోలుకుపోతున్నది ఆ అబ్బాయిని ఒక ఎక్కించుకోవడానికనే వాడుకునే ట్రై చేసింది. ఎక్కడ హైదరాబాద్ కానీ ఎక్కడ ఈ చుట్టుముట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఈ అబ్బాయిని ఇంటికాడ ఉన్నవాడిని కూడా ఫోన్ చేసి తోలుకొని ప్రయత్నం చేసింది. అన్ని ప్రయత్నం చేసిన తర్వాత ఆ పిల్లోడు ఒక 20 రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్లో జైలుకు పోయినాడు సార్. జైలుకు పోయింటే ఇప్పుడైనా మనం తొలకొచ్చుకున్నాం సార్ ఆ పిల్లోని. ఇప్పుడైనా బాగా బతకాలి సుర్రా అని చెప్పి మేము ఆ పిల్లోనికి భయం చెప్పుకున్నాం. ఆ అమ్మాయికి ఫోన్ చేయనట్టు ఉండని చెప్పినాము. ఫోన్ చేయనట్టు ఉన్నాడు. ఫోన్ చేయనట్టు ఉన్న దాంట్లో ఏమైంది, ఆ అమ్మాయి వీనికి ఫోన్ చేసి నా ఫోన్ ఎత్తట్లేదు ఎందుకని విచిత్రంగా టార్చర్ పెట్టిన సమయంలో నేను నీకు ఇంకా మా వాళ్ళు అరుస్తున్నారు, నేను రాను నీకు అని ఈ అబ్బాయి చెప్తున్నప్పుడు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇంకోనికి కన్వర్ట్ అయినప్పుడు నువ్వు నన్ను కాదని ఇంకోనికి వేరే వాడిని కనెక్ట్ అయినావు, నన్ను నీకు అవసరం లేదని చెప్పి ఈ అబ్బాయి అన్నాడు. ఈ అబ్బాయి అంటే నీకు ఎట్ట తెలుసు, ఎవరు చెప్పినారు నీకు అదే అని ఈ అబ్బాయిని చాలా పూర్తి ఇబ్బంది పెట్టిన తర్వాత నా వద్ద వీడియోలు ఉండే అవి అని చెప్పింది అని ఈ అబ్బాయి అన్నాడు. ఆ వీడియోలు ఉన్నవన్న కారణంతోన వీడిని ఎట్లా ఉన్నావు అలాగా కథం చేయాలా, ఆ వీడియోలు బయటకు పోతే మా ఇద్దరాలు అందరికి తెలుస్తుంది, వాళ్ళు నన్ను దంతారు ఏదేదో చేస్తారని ఆ అమ్మాయి అనుకొని ఈ అబ్బాయిని ఫుల్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఈడకి మేము మా చిన్నక్క బిడ్డది రాజోల్లో పెళ్ళి ఉంది సార్. ఆ రాజోలకి మేము పెళ్ళికి పోయిన క్రమంలో ఈ అబ్బాయి ఒక్కడున్న మేము అందరం పోయేది చూసి ఒక్కడున్నప్పుడు వాళ్ళని ఇజ్రాయ్ ఆ అమ్మాయి శివాని ఇంకొక ముగ్గురిని తోలుకొచ్చి సడన్గా అటాక్ చేసి ఆ అబ్బాయిని గొంతు నమిలి చంపేసి మళ్ళీ ఉరు పోసుకున్నాడని చెప్పి గద్వాల హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్ళి పక్కల వాళ్ళకి ఎవరికి చెప్పినట్టు ఆటోలో తీసుకెళ్ళి గద్వాల హాస్పిటల్లో పెట్టి ఎవరు అంటే నా మొగుడు అని చెప్పింది. పేరేం రాపించింది, శివాని అమ్మ పేరు ఉంటే కృష్ణవేణి రాపించి మా అన్న పోయినాడు, మా కృష్ణవేణి తండ్రి పోయి ఏం జరిగిందని అడగలోపు సార్లుండి ప్రాణం పోయిందని చెప్పేలోపే ఆ శివాని ఆ అమ్మాయితో వచ్చిన ముగ్గురు వ్యక్తులు పరారైపోయినారు. అప్పటి నుంచి ఆ పరారైన సమయంలో మేమందరం రాజోల నుంచి వచ్చేలోపు 2 గంటల టైం పట్టింది. మేము ఆ నుంచి గద్వాలకి వెళ్ళిపోయినాం. గద్వాలకి వెళ్ళినప్పుడు మాము వచ్చేలోపే దాన్ని పోస్ట్ మార్టం దాని లేక తీసుకువెళ్ళినారు బాడీని. మరి నిన్న మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో కూడా మాకు అన్యాయం జరిగిందంటూ కేసు పెట్టారు. మీకు ఏ న్యాయం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? మాకు పిల్లలు సన్న ఉన్నారు, ఆ అమ్మాయిని శివాని దొరకరావాలి. శివాని దొరకొచ్చి మాకు ప్రభుత్వమా ఏదో శివాని లీడర్ పల్లెవ అనే అమ్మాయి ఉంది. మొత్తానికి ఈ వాళ్ళకి ఎవరైతే ఇజ్రాయల్కి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి మాకు ఆ పిల్లలకి న్యాయం జరిగేటట్టు చూడాలి. ఈ ప్రభుత్వం ఆ పిల్లల్ని ఆదుకోవాలి సార్. అందుకని మేము నిన్న నుంచి మేము తిప్పలు పడుతున్నాం. అయినా తిప్పలు పడుతుంటే వాళ్ళు పోలీసులు కూడా అవుతుంది శివాని దొరకలేదు, దొరికినమ్మని తోలుకొచ్చి మీకు న్యాయం అయ్యేటట్టు చేపిస్తామని సీఏ కూడా మాకు మాట ఇచ్చినారు సార్. మా ఎస్ఐ సారు మల్లకల్ ఎస్ఐ సారు గద్వాల సీఏ సారు మాకు మాట ఇచ్చారు సార్.
చూస్తున్నాం మొత్తంగా ఈ 2 నెలల్లోనే తిరిగి ఫిబ్రవరి 4వ తేదీన కూడా ఇదే తరహాలో ఒక ఇన్సిడెంట్ జరగడం, అక్కడ కూడా ఒక యువకుడు హిజ్రాల చేతిలో చనిపోయినటువంటి కేసు నమోదైంది. ఇప్పటికీ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న, ఏం జరిగింది వాస్తవంగా? ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. 3 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఇంటికి వచ్చి ఘోరంగా చంపినారంటే ఇది చాలా పెద్ద విషయమే సార్. ఇది చాలా పెద్దగా ఖండించాలా. ఈ ఇజ్రాయల్ని పట్టుకొచ్చి ఏదో ఒకటి పిల్లలకి న్యాయం చేసి వీళ్ళని ఏదో ఒకటి బాగా బలంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తున్నాం. ఇది ఓవరాల్గా చూస్తే మాత్రం జోగులాంబ గద్వాల జిల్లాలో వరుస ఘటనలు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే శివాని అలియాస్ శివ ఉందో, గతంలో పరిచయంతో రామకృష్ణకు దగ్గర కావడం, ఇదే తరహాలో రామకృష్ణకు పెళ్లి కావడంతో పాటు 3 పిల్లలు ఉన్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఇలాంటివి చేయడం మంచిది కాదని రామకృష్ణను వారించి రామకృష్ణను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరైతే శివాని ఉందో ఆ శివాని పూర్తి స్థాయిలో ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ తన మాటకు వినకపోవడం వల్లనే తాము పెళ్లికి వెళ్ళిన సమయంలో ఆమెతో పాటు మరో 2 తీసుకువచ్చి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి రామకృష్ణను చంపి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడంతో పాటు అక్కడ నుంచి పరారైందని చెప్తున్నారు. దీనికి సంబంధించి స్టేషన్లో ఫిర్యాదు చేశాం కాబట్టి వాళ్ళు వెంటనే అరెస్టు చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మన దగ్గర మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న, ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుందని కోరుకుంటారు? మీరేం చెప్తారు? మేము మాకు వచ్చేసి న్యాయం చేయాలని మేము పోస్ట్ మార్టం చేయలేదు, అడ్డుకున్నాము. అడ్డుకున్నంత మాత్రాన పోస్ట్ మార్టం చేయకుండా ఉంటే మీకు న్యాయం జరుగుతుందని ఎస్ఎస్ఆర్ అన్నాడు. ఎస్ఎస్ఆర్ వస్తే దీని అధికారులు డిపార్ట్మెంట్ పై అధికారులు రావాలా, మాకు రాజకీయమైనది ఎలాంటిది మాకు సంబంధం లేదు, ఆ పాపకి న్యాయం చేయాలా, చిన్న పిల్లలకి న్యాయం చేయాలన్నాము. సిఎస్ఆర్ని పిలిపించుకున్నాము. సిఎస్ఆర్ని పిలిపించుకుంటే ప్రతి ఒక్కరూ ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా న్యాయం చెప్పాలని సిఎస్ఆర్ అన్నాడు. సార్ మీ మాటనే మేము వింటాము, ఏ విధంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుందని అంటే పోస్ట్ మార్టం చేయండి. నేను నా సొంతం నా తోడపుట్టిన దానవాన్ని ఆ పాప దగ్గరకు కృష్ణవేణి దగ్గరికి పాప దగ్గరికి వచ్చి పిల్లల దగ్గరికి నేను చెప్తున్నా అని చెప్పి వచ్చేసి గట్టు ఎస్ఐ సారు లైవ్లో అది ఫోన్ ట్యాప్ చేస్తే రాయచూరులో ఉన్నారని చెప్తే మా ఎదురుగానే సిఐ సార్ మాట్లాడిండు. మీకు న్యాయం చేస్తానని 2 days టైం ఇచ్చిండు. మీకు 2 days టైం ఇచ్చినాడు. తర్వాత 2 రోజులు మీ కార్యక్రమాలు చూసుకొని రాండి, వాళ్ళని తొలుకొచ్చి కస్టడీ ఇలా పెడతామే కానీ రిమాండ్ అయితే చేయము. పాపని వాళ్ళని మీకు మొత్తానికి న్యాయం పిల్లలకి న్యాయం చేపించే బాధ్యత నాదని హామీ ఇచ్చిండు సిఐ సారు. చూస్తున్నాం. మొత్తంగా పోలీసుల హామీతోనే మేము సైలెంట్గా ఉన్నాము, లేకపోతే వారికి న్యాయం జరగకపోతే తిరిగి పోలీస్ స్టేషన్ ముందరనే ఆందోళన చేపడతామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు రామకృష్ణ భార్య అయితే కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, మేము బతకలేము, పూర్తిగా రోజువారీ కూలి మీద ఆధారపడి బతికే మాకు కుటుంబాన్ని పోషించేటటువంటి భర్త చనిపోవడం తమకు పూర్తిగా ఇబ్బందిగా మారింది. తమకు ప్రభుత్వం తరపున న్యాయం చేసి అదేవిధంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కూడా వెంటనే శిక్షలు అమలు చేయాలని చెప్పి కూడా పూర్తిగా ఇక్కడ వారి కుటుంబ సభ్యులు, మరోవైపు రామకృష్ణ భార్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి మల్దకల్ ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మల్దకల్ నుండి.